స్కిన్ సైక్లింగ్ థెరపీస్ అనేది చాలా కొత్త ట్రెండ్ అండి. స్కిన్ సైక్లింగ్ అంటే ఏంటి, అది నలుపుని ఎంతవరకు మనకి మారుస్తుంది, మన స్కిన్లో గ్లో నిజంగానే తీసుకురాగలుగుతుందా, వీటిని మనం లేజర్స్తో కంబైన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయా, ఇది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి నేను ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేది పిగ్మెంటేషన్స్ అండి, ట్యాన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ అని అంటే మంచి బజ్లో ఉన్నది స్కిన్ సైక్లింగ్ థెరపీస్. వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలనంటే మనము స్కిన్ యాక్టివ్స్ గురించి అని తెలుసుకోవాలండి. అలానే మనం లేజర్స్తో పాటు ఏ విధంగా మన స్కిన్ని మేనేజ్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు వివరిస్తానండి. స్కిన్ యాక్టివ్స్లో మీకు వైటమిన్ ఏ కానివ్వండి, వైటమిన్ సి కానివ్వండి, వైటమిన్ ఈ కానివ్వండి, నియాసినమైడ్, అలానే ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, అజిలిక్ యాసిడ్, ఫెరులిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఇవన్నీ కాంబినేషన్స్లో ఎలా జరుగుతుందనే దానికి నేను మీకు నా పాత వీడియోలో చెప్పానండి. అయితే వైటమిన్ ఏ అనేది మనకి చర్మంలో పైన పొర కింద పొర మీద ఎఫెక్ట్ అవుతూ దాన్ని రీజువనేట్ చేస్తుంది. వైటమిన్ ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. అలానే వైటమిన్ సి కూడా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. అలానే దానితో పాటు ముఖ్యమైనది మనకి అజిలిక్ యాసిడ్ ఉంటుందండి. ఈ అజిలిక్ యాసిడ్ తోటి మన చర్మం పైన ఉన్న మొటిమలు అలానే నలుపుని కూడా బాగా తగ్గిస్తుంది. అలానే సన్ స్క్రీన్ కూడా వాడుకోవాలి. దానితో పాటు ఇతరత్ర కూడా యాక్టివ్స్ వాడుకోవచ్చు అనమాట. అయితే ఈ స్కిన్ సైక్లింగ్ అనేది ఏంటి అంటే మనం ఏ విధంగా చేస్తాము అనే దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. స్కిన్ సైక్లింగ్ అని అంటే దీని ఒక 4 days యాక్టివిటీగా చెప్తారండి. అంటే ఫస్ట్ డే ఒకటి చేస్తారు, రెండో రోజు ఒకటి చేస్తారు, మూడో రోజు నాలుగో రోజు ఒకటి చేస్తారు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తారనమాట. అలా రిపిటేషన్ని దాన్ని సైక్లింగ్ థెరపీ అని అంటాం అనమాట. అంటే ఒక సైకిల్ లాగా క్రియేట్ చేసి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళటం అనమాట. అంటే ఎలా చేస్తారు, దాన్ని 3 steps ఉంటాయండి. ఒకటేమో ఎక్స్ఫోలియేషన్ అండి, రెండోదండి రెటినాయిడ్స్ థెరపీ అండి, మూడోది వచ్చేసి రికవరీ థెరపీ అండి. సో మనకి ఫస్ట్ది వచ్చేసేది ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ ఎలా చేస్తాము, సింపుల్ స్క్రబ్స్ అనేది పెడతాము, స్కిన్లో బెటర్గా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రెటినాయిడ్స్ థెరపీ తోటి ఏంటంటే మీకు రెటినాల్స్, రెటినాయిల్ పామిటేట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక ముఖ్య గమనిక అండి, రెటినాల్స్, రెటినాయిల్ పామిటేట్ అనేది మీరు మా అబ్జర్వేషన్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెటినాల్స్, రెటినాయిల్ పామిటేట్స్ మీరు ప్రెగ్నెన్సీ ఉన్నా, ఫీడింగ్ ఉన్నా కానీ ఇలాంటి మెడికేషన్స్ మీరు ఆన్లైన్ తీసుకొని వాడుకోకూడదండి. దీని గురించి మీరు చాలా తెలుసుకోవాలి. దానికి మీరు మా దగ్గరికి వస్తే మేము మీకు చెప్పగలుగుతాం అనమాట. అయితే రెటినాయిడ్ థెరపీ మనము రాత్రిపూట పెట్టేసి రెటినాల్ తోటి ఫేస్ మీద అలా పెట్టేసుకొని మనం వదిలేసేయచ్చు అనమాట. అలానే దానితో పాటు నెక్స్ట్ 3-4 days అంటే 3rd day and 4th day అంటే 3వ రోజు 4వ రోజు మనము చర్మానికి మంచి మాయిశ్చరైజర్ పెట్టి రికవరీ చేయాలన్నమాట. సో ఇలా చేయటం అనేది మనకి స్కిన్ సైక్లింగ్ థెరపీ అని చెప్తారనమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయండి. ఒకటేమో వచ్చేసి మీరు ఫస్ట్ డే ఏదైతే ఎక్స్ఫోలియేషన్ చేస్తారో అది చాలా లిమిటెడ్ ఫామ్లో చేయాల్సిన అవసరం ఉంటుంది. అసలు మీ చర్మానికి ఎక్స్ఫోలియేషన్ అవసరమా లేదా అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలండి. మీ చర్మం ఆయిలీగా ఉంది అని అంటే దానికి ఎక్స్ఫోలియేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మీకు చర్మం డ్రైగా ఉంటే ఎక్స్ఫోలియేషన్ చేయకూడదండి. అలాగే మీ చర్మం నార్మల్ స్కిన్గా ఉండి కాంబినేషన్గా ఉంటే దానికి ఎక్స్ఫోలియేషన్ చేయకుండా మనకి సింపుల్ పీల్స్ కానీ లేజర్స్ కానీ చేయొచ్చు అనమాట. అలానే వీళ్ళకి నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ఫోలియేషన్స్ కొద్దిపాటిగా చేయొచ్చు. అలానే మనకి ఒకవేళ థిక్గా ఆయిలీ స్కిన్ ఉంటే మాత్రం ఎక్స్ఫోలియేషన్ ఖచ్చితంగా చేసుకొని రెటినాల్ థెరపీస్ అనేది అన్ని చర్మాలకి తగ్గట్టుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎక్స్ఫోలియేషన్ బాగుంది కదా అని చెప్పి మీరు మాటిమాటిగా చేసుకోవటం, అలానే ఒక అరగంట స్క్రబ్ చేసుకోవాలి అని అంటే దాన్ని మీరు ఒక 2-3 గంటల దాకా చేయటం, లేక స్క్రబ్ అనేది 1 నిమిషమే చేయాల్సిన ఉంటే మీరు 10 నిమిషాలు చేయటం, వీటన్నిటితోటి కూడా మీకు స్కిన్కి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో స్కిన్ సైక్లింగ్ అనేది ఈ విధంగా డిఫైన్ చేస్తారండి. కానీ మా దగ్గర దీని అడ్వాన్స్డ్ వర్షన్గా అడ్వాన్స్ స్కిన్ సైక్లింగ్ థెరపీగా మేము ఒక థెరపీని డిజైన్ చేశామండి. ఈ థెరపీస్లో మీకు ఎక్స్ఫోలియేషన్, అలానే మీకు సీరమ్స్తో పాటు మీకు ఇతరత్ర మెడికేషన్స్ ఇచ్చి రికవరీతో పాటు మీకు లేజర్ కాంబినేషన్స్తో చేస్తారు. ఈ అడ్వాన్స్ స్కిన్ సైక్లింగ్ థెరపీస్తో పాటు మీకు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయండి. ఈ ట్యాబ్లెట్స్ వాడటంతో కూడా మీకు బెనిఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ స్కిన్ సైక్లింగ్ థెరపీస్ తోటి మీకు బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది అని అంటే చర్మంలో సాఫ్ట్నెస్ అనేది పెరుగుతుందండి. అలానే చర్మంలో మనకి మంచి గ్లో అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అయితే కలర్ టోన్ కొద్దిగా తగ్గుతుందండి. అలానే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది స్కిన్ టోన్లో మంచిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మార్పులు చేయడానికని మనం స్కిన్ సైక్లింగ్ అనే దానికి మనం చేసుకోవచ్చు.
సో ఈ స్కిన్ సైక్లింగ్ మనం లేజర్స్తో పాటు పీల్స్ కూడా చేయొచ్చండి. పీల్స్ కూడా చేయటంతో కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతుందండి. ఇది ఎలా చేస్తారో అనే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. అలానే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, ఎవరికైనా కానీ స్కిన్ సైక్లింగ్, స్కిన్ కేర్ గురించి ఇంట్రెస్ట్ ఉందనంటే వాళ్ళతో పాటు మీకు ఈ వీడియోని షేర్ చేయండి. అలానే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.